ఇప్పటికిప్పుడు మీకు నచ్చిన కూర ఏదైనా ఉందంటే టక్కున చెప్పే పేరేంటి? అది కామెంట్ చేయండి. నేనైతే కళ్ళు మూసుకొని చెప్పేస్తాను. కాలీఫ్లవర్ అన్నా, ఈ క్యాబేజీ అన్నా 2 కూడా నచ్చవు నాకు. కొంతమంది అనుకుంటారు కళ్ళు తెరుసుకొని కూడా చెప్పొచ్చు కదా! ఏ కళ్ళు మూసుకొని ఎందుకు చెప్పాలని. అనుకునే వాళ్ళు అనుకోనిలెండి. ఒకటి మనకు నచ్చిందని చెప్పడానికి 1000 కారణాలుంటాయి. బట్ మనకు నచ్చలేదని చెప్పడానికి ఒక కారణం కూడా ఉండదు. అబ్బా! భలే చెప్పాను కదా! ఇది సినిమా డైలాగ్. నా డైలాగ్ కాదు. పనిలో పని ఇది ఏ సినిమా డైలాగ్ కూడా కామెంట్ చేయండి మరి. ఈ స్టోరీలన్నీ బానే చెప్తున్నావు. నీకెందుకు నచ్చదో ఆ స్టోరీ కూడా చెప్తే వినేసి వెళ్ళిపోతామనేసి అనుకుంటున్నారు కదా! చెప్తాను కంగారు పడొద్దు. మిమ్మల్ని ఎక్కువసేపు ఇబ్బంది పెట్టను. ఎందుకు నచ్చదు అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అమ్మ ఒక్కసారి కూడా వండింది లేదు. ఏంటి మీరు జనాలు వండుకునేది వండుకొని తినరా ఏటి అనేసి అనొద్దే. అన్నీ వండుతది. బట్ ఈ 2 ఎప్పుడు కూడా వండలేదు. మరి రీజన్ ఏమో నాకు తెలీదు. సో అలవాటు లేదనమాట. అందుకే నచ్చదు. అందుకే చిన్నగా ఉన్నప్పుడే అన్ని తినేవి అలవాటు చేస్తే పెద్దయ్యాక కూడా అన్ని అలవాటు అవుతాయి. ఇప్పుడు మధ్యలో సడన్‌గా తినేయాలంటే తినలేరు కదా! మా వారికైతే ఇది ఇష్టం. ఎప్పుడూ కూడా తెచ్చి పడేస్తూ ఉంటారు. బట్ ఆయన ఒక్కరికే వండేసి పెడతాను నేను. నేను మాత్రం ఎట్టి పరిస్థితిలో దీన్ని తిననసలు నేను. కావాలంటే పెరుగన్నమో, పెరుగు లేకపోతే పచ్చడన్నమో, పచ్చడి లేకపోతే గింజన్నమైనా తింటాను గానీ దీన్ని మాత్రం వేసుకొని తినను. నాకు అస్సలు నచ్చదు ఈ కూర. మరి నచ్చినప్పుడు ఎందుకు వండుతున్నావు అనేసి అనుకుంటున్నారా? ఆ వారి కోసం తప్పదు.